అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ద్రోత్రి అన్నారు. కౌటాల, చింతల మానేపల్లి మండలాల్లో ఎమ్మెల్సీ దండే విఠల్తో కలిసి ఆయన నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంజుల అయిపోయింది అదే జీవన జాడే సుగంగి కొడకం సోని సోనిక చూడమ్మా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. మాకు ఎంత ఏకాగా ఉన్నారు. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు పంపిణీ చేస్తున్నారు. బియ్యం పంపిణీ చేస్తున్నారు. మాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది. కలెక్టర్ గారు చెప్పినట్టు గతంలో 4 లక్షల మందికి రేషన్ కార్డు లబ్ధిదారులు ఉంటే ఈ రోజున 5 లక్షలు అంటే సుమారు 1 లక్షల మంది నిరుపేదలు 10-12 సంవత్సరాల నుంచి వారికి రావాల్సినటువంటి అనేక సంక్షేమ పథకాలకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజున అయినా కూడా బిడ్డలకి ఇంకా కూడా ఎన్నోటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందకపోవడం, చాలామంది బిడ్డలు నిరుపేదలు అనేక పథకాలు కూడా ఈ రేషన్ కార్డులు గతంలో ఒక కుటుంబానికి 2 లక్షలని ప్రభుత్వం రుణమాఫీ లేక వారిని వేరే కుటుంబంగా కూడా ప్రభుత్వం మీకోసమే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో అన్ని రకాలు ఎఫ్ఆర్కేస్, విటమిన్స్ అన్నీ ఉన్నాయి. అది మీరు వాడుకోవాలి. లేదంటే బండిలో వచ్చే వాళ్ళకి ఇవ్వడము ఆ రకంగా చేస్తే మాత్రం చర్యలు ఉంటాయని ఇప్పుడే చెప్పడం జరిగింది. సో మేము కూడా తినడం జరిగింది వాళ్ళతో. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. సో ఇది మీరు కూడా 100% వాడుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఎవరెవరికి వస్తుంది 100% మీరు కూడా వాడుకోవాలి. మీ మెంబర్స్కి అడిషన్ కూడా అవుతూ ఉంటాయి. డెఫినెట్లీ మీకు రావడం జరుగుతుంది. సో మీరు హడాబడి ఆగమాగం అవ్వడం అవసరం లేదు. అందరూ